హలో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మరియు ఈ రిక్షాకు డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ బిల్డ్ క్వాలిటీ, డిఫరెంట్ డిజైన్స్ చూసాము. అయితే ఒక ఈ రిక్షాలో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క డిజైన్, కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ ఇస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ పని చేసింది 021 తెలంగాణలో ఉన్న ఈ కంపెనీ డిఫరెంట్ గా ఆలోచన చేసి ఒక ఈ రిక్షాని నార్మల్ ఆటో రిక్షా లాగా డిజైన్ చేసింది. మరి రెగ్యులర్ గా వచ్చే ఈ రిక్షాతో పోలిస్తే ఈ రిక్షా ఎందుకు బెటర్ అనేది మనం వీడియో లాస్ట్ లో తెలుసుకుందాము. అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రిక్షా అంతగా కనిపించదు. ఇది మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ అలాంటి స్టేట్లలో ఈ రిక్షా పాపులర్. అయితే ఈ రిక్షా అక్కడికి చూసినట్లయితే మనం ఒక మోటార్ సైకిల్ ని చూసినట్లే ఉంటుంది. మరి అందులో సేఫ్టీ కూడా తక్కువ ఉంటుంది. మరి అందులో సేఫ్టీని ప్రొవైడ్ చేయడానికి, డిజైన్ ని చేంజ్ చేయడానికి రెగ్యులర్ ఈ రిక్షా లాగా డిజైన్ చేసిన పనితనం మన 021 ఉంది. అయితే దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు ఒక ఈ రిక్షాని కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రైస్. ఒక ఆటో రిక్షాని కొనాలి అనుకుంటే దానికి 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఒక ఈ రిక్షాని కొనాలంటే 2 లక్షల లోపే వస్తుంది. అంతేకాకుండా ఇందులో 4 ప్యాసింజర్లని అఫీషియల్ గా కూర్చోబెట్టి డ్రైవ్ చేయవచ్చు. మరియు ఇది మెయిన్ గా సిటీస్ లోనే డ్రైవ్ చేయడానికి వీలుంటుంది. లాంగ్ డ్రైవ్ పైన పనికిరాదు ఇది. అయితే ఈ 2-3 రీజన్ల వల్ల ఎన్నో చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ముఖ్యంగా సేఫ్టీ. ఈ రిక్షాలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది మరియు పొడవు ఎక్కువగా ఉంటుంది. అయితే టిల్ట్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎన్నోసార్లు మనము ఈ రిక్షా బోర్ల పడే వీడియోస్ చూసే ఉంటాం. అయితే మన రాష్ట్రం కంపెనీ 021 ఒక మంచి స్టెప్ వేసింది. ఈ రిక్షాను తీసుకొని ఒక ఆటో రిక్షాలో లభించే కంఫర్ట్, సస్పెన్షన్స్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ని ఈ రిక్షాలో ఇవ్వడానికి చలో అనే ఈ రిక్షాని తీసుకురావడం జరిగింది. మరి ప్రైస్ పరంగా కూడా దాదాపుగా ఈ రిక్షా ప్రైస్ లోనే వచ్చేస్తుంది. ఇక దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ రిక్షా కాబట్టి L3 కేటగిరీలో వస్తుంది ఇది. అయితే L3 కేటగిరీలో 4 ప్యాసింజర్, ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ అఫీషియల్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే డ్రైవర్ సేఫ్టీ మరియు ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఇందులో బిల్డ్ క్వాలిటీ మరియు డిజైన్ చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షా డిజైన్ ఇవ్వడం జరిగింది. మెటల్ బాడీ, సాఫ్ట్ రూప్ టాప్. అయితే ఈ డిజైన్, ఈ బిల్డ్ క్వాలిటీతో ఒకవేళ ఆటో పక్కన నిలబడ్డా కూడా ఇది ఈ రిక్షా అనే గమనించలేకపోవచ్చు. అది కూడా ఒక బెనిఫిట్. ఎందుకంటే రెగ్యులర్ ఆటో రిక్షాని చూసి ఈ రిక్షాని చూస్తే డిఫరెంట్ గా అనిపిస్తుంది. అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఈ రిక్షాని చూస్తే ఇప్పటి వరకు అయితే చూడలే నేను. మీరు ఏదైనా చూసిర్రా అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే బిల్డ్ క్వాలిటీతో పాటు ఈ రిక్షా 1930 mm వీల్ బేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అయితే ఇందులో రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షా 450 10 ఇంచుల వీల్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత సస్పెన్షన్ తీసుకున్నట్లయితే ఇందులో మొదటిసారిగా కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల ప్యాసింజర్ కి, డ్రైవర్ కి కంఫర్ట్ కొంచెం ఎక్కువ ఉంటది. అదే విధంగా జట్కలు కొంచెం తక్కువగా లభిస్తాయి. ఈ రిక్షాలో అయితే లీప్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది కాబట్టి గుంతలు, గడ్డలు, రాళ్ళులో పోయినప్పుడు వైబ్రేషన్ చాలా అవుతుంది. ట్రాక్టర్ కన్నా ఎక్కువ జట్కా లభిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ రిక్షాలో ఇదే లాస్ట్ కాబట్టి 25 బార్డర్ ఇయర్. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో 1.5 kW పవర్ గల BLDC మోటార్స్ ఇవ్వడం జరిగింది. ఈ మోటార్స్ తో ఇందులో 2 kW పీక్ పవర్, 23 Nm టోర్క్ లభిస్తుంది. అదే విధంగా 10 డిగ్రీ గ్రేడబిలిటీ కూడా ఈ రిక్షాలో లభిస్తుంది. అయితే గ్రేడబిలిటీ మనకు ఫ్లైఓవర్స్ గానీ గడ్డలు ఎక్కడానికి పనికొస్తాయి. నలుగురిని కూకునబెట్టి ఎక్కించినామంటే కొంచెం అన్న మంచి గ్రేడబిలిటీ కావాల్సిందే. కాబట్టి గ్రేడబిలిటీ ఇది రెగ్యులర్ ఈ రిక్షాతో పోలిస్తే. ఇక వీటితో పాటు 95 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక లిథియం అయాన్ కేటగిరీలో వచ్చే బ్యాటరీ. అయితే కెపాసిటీ పరంగా 100 amps బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ 100 amps కన్నా ఎక్కువ బ్యాటరీ కావాలంటే కూడా ఈ ఆటో రిక్షాలో ఎక్కువ రేంజ్ ఒకవేళ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి బ్యాటరీని ఎక్కువ పెట్టియవచ్చు ఇందులో. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 58.4 volts ఆ బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. దీనిని ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 3 నుంచి 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాటరీ, ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో పాటు 021 ఈ రిక్షాలో లభించే మోటార్, బ్యాటరీ పైన 3 years వారంటీ, ఛార్జర్ పైన 1 year వారంటీ ఇస్తుంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే తెలియదు. కాకపోతే కొన్ని చోట్ల మెన్షన్ చేయడం జరిగింది 2 lakhs అని. ఇక 2 lakhs లోపు వస్తుందంటే బెటరే. చాలా మంచి పర్ఫార్మెన్స్, చాలా మంచి రేంజ్ కూడా 2 lakhs లోపు వస్తుందంటే. రెగ్యులర్ ఈ రిక్షాలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల కాంప్రమైజ్ కావాలి, ముఖ్యంగా సేఫ్టీలో. కానీ ఈ రిక్షాలో అయితే మనం బెటర్. ఒక ఆటో రిక్షా కంఫర్ట్, సేఫ్టీ అని ఈ
రిక్షాలో లభిస్తుంది. ఇక వీడియోలో మొదటగా మాట్లాడుకున్నట్లు రెగ్యులర్ ఈ రిక్షాతో ఏ విధంగా ఇది స్టాండ్ అవుట్ అవుతుందంటే అన్నిటికన్నా ముందు ఈ రిక్షాలో సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రిక్షాలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల మనకు కంఫర్ట్ పెరిగే అవకాశం ఉంది. రెగ్యులర్ ఈ రిక్షాలో లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ రావడం జరుగుతుంది. ఏవైతే మనకు కమాన్ పట్టీలు అంటామో అట్లాంటి సస్పెన్షన్స్ లభిస్తాయి. దాంట్లో జట్కలు ఎక్కువగా లభిస్తాయి. అంటే గుంతలు అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాయిల్ స్ప్రింగ్ స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అయితే పొద్దుసానం మనం ఆటోలో కూర్చుంటాం కాబట్టి బ్యాక్ పైన ఎఫెక్ట్ పడదు. కాయిల్ స్ప్రింగ్ ఉంటే కొంచెం తగ్గుతుంది, పడుతుంది కానీ కొంచెం తగ్గింది అనుకోండి. లీవ్ స్ప్రింగ్ తో పోల్చుకుంటే కాయిల్ స్ప్రింగ్ బెటర్. రెండో పాయింట్ వచ్చేసి బ్యాటరీ. రెగ్యులర్ ఈ రిక్షాలో లీడ్ యాసిడ్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. లీడ్ యాసిడ్ బ్యాటరీ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ, ఛార్జింగ్ టైం ఎక్కువ. మరి ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అది బెటరే, ఛార్జింగ్ టైం తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, లైఫ్ సైకిల్ ఎక్కువ ఉంటుంది. ఇక మూడో పాయింట్ వచ్చేసి ప్రైస్ పాయింట్. ఒకవేళ ఇది సేమ్ ఏదైతే ప్రైస్ చెప్పానో 2 lakhs అందులో వచ్చిందంటే బెటర్ ఈ రిక్షానే రెగ్యులర్ ఈ రిక్షాతో పోల్చుకుంటే. రెగ్యులర్ ఈ రిక్షా రీసెంట్ గా మనం మహేంద్ర ఈ రిక్షా గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అందులో ఈ రిక్షాలో లీడ్ యాసిడ్ బ్యాటరీ లభిస్తుంది, లిఫ్ట్ స్ప్రింగ్ సస్పెన్షన్ లభిస్తున్నాయి. దాని ప్రైస్ వచ్చేసి 1,65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి కొంచెం అమౌంట్ ఎక్కిస్తే కంఫర్ట్ కూడా మంచిగా లభిస్తుంది. చూడడానికి ఒక ఆటో రిక్షా లాగా ఈ రిక్షా లభిస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య కంపారిజన్ కావాలా లేదా అని కింద కమెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మన 2 రాష్ట్రాల్లో ఈ రిక్షాలు ఎక్కడన్నా మీరు చూసుంటే మాత్రం కింద కమెంట్ చేయండి. అబ్బా నాకైతే ఇప్పుడు చూడలేదు, నాకు ఒక డౌట్ ఉంది. లైక్ మన 2 రాష్ట్రాల్లో మీరు ఏదైనా చూస్తే కమెంట్ చేయండి. అయితే దీనితో పాటు ఈ రిక్షా పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.